ఆగండి. ఆర్యమణి అనే ఛానల్తో పాటు ఇప్పుడు ఆర్య ఫుడ్డీస్ అని ఒక కొత్త ఫుడ్ ఛానల్ మీ ముందుకు తీసుకొచ్చేసింది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంట్లోనే ఈజీగా ఎమ్మీగా ఉండే పచ్చికోవాతో బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. బ్రెడ్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, యాలకులు, బాదం పప్పు, నెయ్యి, బ్రెడ్, కిస్మిస్. బాదం పప్పుని సన్నగా తరుముకొని పక్కకు పెట్టుకోవాలి. బ్రెడ్ని వీడియోలో చూపించిన విధంగా సైడ్స్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఒక 1/2 లీటర్ పాలను మరిగించుకోవాలి పచ్చికోవా కోసం. సిమ్లో పెట్టి అలా కలుపుతూనే ఉండాలి. ఈలోపు పక్కన ప్యాన్లో నూనె వేసుకొని మనం కట్ చేసిన బ్రెడ్ పీసులని నూనెలో వేపుకోవాలి. అవి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేపుతూనే ఉండాలి. గోల్డెన్ కలర్లో వచ్చాక అవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్యాన్లోకి నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకోవాలి. దింపే ముందు కిస్మిస్ వేసి వేపుకోవాలి. ఈలోపు పాలు మరుగుతున్నాయి కదా, పచ్చికోవా లాస్ట్కి వచ్చింది. వేగిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పచ్చికోవా రెడీ అయిపోయింది. పచ్చికోవాని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందాక మనం వేపిన డ్రై ఫ్రూట్స్ ప్యాన్లోనే 400 గ్రామ్స్ పంచదార వేసుకొని అటు ఇటు కలుపుతూ ఉండాలి. గ్లాసున్నర వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. యాలకులు వేసుకోవాలి. ఇప్పుడు అది టెక్స్చర్ ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు పక్కన పెట్టిన బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి దాంట్లో వేసుకోవాలి. అది మొత్తం నానేదాకా కలుపుతూ ఉండండి. ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకొని దాంట్లో వేసుకోండి. ఇందాక మనం తయారు చేసుకున్న పచ్చికోవా ఉంది కదా, అది కలపండి. మొత్తం కలిసేదాకా కలపండి. చూసారుగా, బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వేసుకోండి. ఇందాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి గార్నిష్ చేసుకోండి. అంతే అండి, ఎంతో యమ్మీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయింది. ఇంట్లో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
ఇంకా ఏం వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మా వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే అప్పుడే మా వీడియోలు ముందుగా మీ ఫోన్లోకి వస్తాయి.